యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. మేము కానీ మీరు కానీ ఏదో తేలిక పనులు, కష్టపడిపోయే పనులు మనమే చేస్తున్నాం అని భావించకండి. ఎవరూ చేయట్లేదు అలాగా. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన చెబుతూ ఈజీగా సుఖపడిపోవటం, ఈజీగా చేయగలిగే పనులు చేసేసి తాను ముందు లాభం పడి తర్వాత తాను ఇబ్బంది పడటం, తర్వాత ఇతరులను ఇబ్బంది పెట్టడం లాంటి అని అన్నట్టు చెబుతున్నారు ఆయన. ఎవరు కూడా ఫస్ట్ అసలు ముందు ఇతరులకు బోధించే వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి కూడా తనకు తాను ఏమీ చేయట్లేదు. మనల్ని నడిపించేటువంటి అతీంద్రియం ఇంకొకటి ఉంది, ముందు అది నోట్ చేసుకోండి. మీరు మంచి కానీ చెడు కానీ మీరే చేయట్లేదు, నేనే చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇలా ఉన్నానా, నేనే ఉండలేదు. మీరు ఏదైనా చెడు పనులు చేస్తున్నారా, మంచి పనులు చేస్తున్నారా, మీరే చేయట్లేదు. అది నిజం. అది మరి ఎలా? మరి ఇంకొక సూక్ష్మమైన హైట్ ఇంకోటి ఉంది, అదే మాట రూపంలో, అదే అతనే అధినాయకుడిగా కొలువై ఉన్నాడు. అతను పట్టుకుంటే అతను నాలో ఉన్న అతను పట్టుకుంటే నన్నే కాపాడుతారన్నమాట. నేను శరీరంగా కొంచెం కూడా అటు ఇటు అవుతానా, నన్ను కొంచెమైనా అది ఒక్కసారిగా అధినాయకుడిగా పట్టుకుంటే సరిపోద్ది. నేను ఎలా సంతకం పెట్టానో అలా పట్టుకుంటే సరిపోద్ది. ఒక ఈమెయిల్ పంపితే సరిపోద్ది. మీరు కూడా ఎప్పటి నుంచో చేస్తున్న మోసాలు ఇలాగే. మనుషుల కొద్దీ మనిషిని ఉపయోగించి మనిషినే బాధపెట్టడం, అతన్ని ఇబ్బంది పెట్టి అతన్నే భయపెట్టడం, ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట. ఈజీగా తను చేయగలిగిన ఈజీ పని అంటే ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు ఈజీగా తను బోధించేయగలడు అనుకుంటున్నాడే కానీ ఎదుటోడు ఏమంటున్నాడు చూడరు. ఇప్పుడు కూడా నేను ఆయన పేరు తీసుకుంటున్నాను, నువ్వు సామాన్యుడిగా తీసేసుకుంటున్నావు, వాళ్ళు పెద్దోళ్ళు తీసేసుకుంటారు ఏంటన్నట్టుగా మీరు అది అనుకోవటం, వాళ్ళే పెద్దోళ్ళు అనుకోవటం, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వకూడదు అనుకోవటం, వాళ్ళు అలాంటి వాళ్ళు అంటాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం. అంతేగాని ఏమంటున్నాడు చూడకపోవడం. అతనితో నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేశాను. ఎలాగైనా డబ్బు సంపాదించాలంటే అలాగా, అది 7 మెట్లు 8 మెట్లు అనుకుంటే ఏదో ఒకటి చెప్పడమే కానీ ఏ మెట్టుకి సంబంధం లేకుండా మనసు అనే మెట్లోనే సర్వం సాధించాడు, సర్వం మాటకే చెప్పాడు. అలా ఉంది ప్రపంచం అంటున్నాడు. అనకాపల్లిలో 10 చెప్పారంటే ఎవరా 10? ఏం చెప్పారు వాళ్ళకి? అలా రాకూడదు, అలా వద్దు, అలా అతనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, మన వైపు ఉండే అని అందరూ ఎలా మోసం చేసుకుంటున్నారు? దేశ అధ్యక్షులైనా, యండమూరి వీరేంద్ర లాంటి వాళ్ళైనా, ఎలాగైనా రాధాకృష్ణ అయినా, మీకు భౌతికంగా మీకే ప్రాధాన్యత రావాలి. ఎవరికీ లేదు అలాగ ప్రాధాన్యత. భౌతికంగా నన్ను కూడా భౌతికంగా చూడకండి, నేను కూడా భౌతికంగా ముందుకు రాలేకపోతున్నాను, అందుకు భౌతికంగా ఎవరినో ఒకటి అడ్డం పెట్టండి, భౌతికంగా ఏదో ఒకటి చేయండి, మేము భౌతికంగానే ఉందాం, అతన్ని భౌతికంగానే ఉండిద్దాం, అదే మృతం. భౌతిక కాన్సెప్ట్ వదిలేసేయండి. ఆ మాటిని మీరు ఎంత శరీరంగా ఎంత అలుపుడుగా ఉన్నా, ఎంత లోటుగా ఉన్నా అయ్యి పట్టించుకోకండి. మైండ్ పట్టుకోండి. ముందు 10 మంది హీరోలు హీరోయిన్లు ఉండటమేంటి చూసుకోండి. అది కూడా కొంతకాలం చూడండి. అప్పుడు నేను ఎలా కనపడుతున్నానో చూడండి. కూర్చొని చెప్పుకోండి, వినండి. అలా కాదు, ఏదోటి చెప్పేయాలి, మేము ఏదోటి చేసేయాలి, మేము అవసరమైతే దౌర్జన్యం మేమే చేయించేయాలి, మేము వెలిగిపోవాలి. ఎలా కుదురుతుంది అలాగా? ఆలోచించండి. యండమూరి వీరేంద్ర లాంటి వాళ్ళు ఆయన దౌర్జన్యం చేయిస్తున్నాడా? ఎలాగని ఏదోటి చెప్పేసేయటమే దౌర్జన్యం. ఎదుటోడు ఏమంటున్నాడు చూసుకోకుండా. నా గురించి మాట్లాడండి, ముందే చెప్పిన అధినాయకుడి గురించి మాట్లాడండి. సర్వం ముందే చెప్పిన అతనికి అధినాయకుడి స్థానంలో కొలువై ఉన్నట్టు పెట్టాడు లెటరు. ఆ వ్యక్తే అతను మామూలు రూపంలో ఉండి అలా పెట్టాడు. ఎందుకంటే పరిణామ స్వరూపంలో ఉన్నాడు. మీరు చెప్పిన కొద్ది బలపడి ఢిల్లీ దాకా వెళ్తాడు. మీరు మాయ నుంచి బయటకు వచ్చేస్తూ అతను ఢిల్లీ దాకా తీసుకెళ్తారు. లేకపోతే అతను మాయ శరీరంగా చూస్తారు. మీరు మనుషుల కొద్దీ తమాషా చేసుకుంటే అప్పుడు కూడా మృతంలోనే ఉంటారు, ముందుకు వెళ్ళలేరు. ధర్మో రక్షతే రక్షత సత్యమేవ జయితే.